ఎన్నికలకు ముందు దళితులను ఏదో ఉద్ధరిస్తామనే ఉద్దేశంతో అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే దళిత వర్గాల యొక్క ఓట్లను కొల్లగొట్టేందుకు ఆనాడు అంటే ఇక్కడి నాయకులు చెప్తే నమ్మరు అనే ఉద్దేశంతో ఆ రోజు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖార్గే గారి ద్వారా ఈ చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట దాదాపుగా ఒక 15 హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 15 హామీలలో ఏ ఒక్క హామీ పైన కానీ అయ్యో 18% దాదాపుగా ఉన్నటువంటి ఎస్సీలు వాళ్ళకు మేము కొన్ని హామీలు ఇచ్చినాము, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనబడతలేదు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఎస్సీలను మోసం చేస్తూనే వస్తుంది. ఆనాడు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా 6 దశాబ్దాల కాలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మరి దళితులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని కేవలం ఓటు బ్యాంకుగా భావించడం, ఎన్నికల సందర్భంలో వాళ్ళను ఓట్లను దండుకోవడం, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కడం, మళ్ళీ ఉచ్చరించేటువంటి పరిస్థితి లేనటువంటిది మనము అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం చూస్తున్నాం. ఇలా చేవెళ్ళ డిక్లరేషన్ గురించి మనం చూసినట్టయితే ఎక్కడ లేని హామీలు ఇచ్చిండ్రు దళితులను ఉద్ధరించడం కోసం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఇప్పటి వరకు ఒక్క రివ్యూ అయినా చేసినట్టుగా దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కానీ లేదంటే ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానీ చేవెళ్ళ డిక్లరేషన్ పైన మరి మనం ఇచ్చినటువంటి హామీల మీద ఒక్క రివ్యూ మీటింగ్ కూడా చేయనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. అంటే ఎస్సీల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రికి కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నదో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అన్ని వర్గాలతో పాటు ఎస్సీలను కూడా ఉన్నతంగా ఉంచాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా గురుకుల పాఠశాలల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇంకా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వాళ్ళను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ప్రారంభించి ఒక 38,000 పైచిలకు మరి లబ్ధిదారులకు 10 లక్షల చొప్పున అందించి వాళ్లకు ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు తిరిగి దాన్ని కంటిన్యూ చేయడం కోసం కూడా దాదాపుగా 1,30,000 మందిని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కలెక్టర్లకు మరి అందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి దళిత బంధుకు సంబంధించి కావచ్చు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఆరో ఏం చెప్పినారు, అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయలు ఇస్తాం, కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు అని పెద్దరికాల కోసం అంబేద్కర్ అభయహస్తం అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరును తీసుకొని కూడా అంబేద్కర్ గారిని కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కాంట్రాక్ట్స్లో 18% ఎస్సీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు 6 లక్షల రూపాయలు అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో మరి 5 లక్షలకే పరిమితమై స్థలం ఉన్నటువంటి వాళ్ళకే ఆ ఇందిరమ్మ ఇళ్లను అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెట్టి వాటి బిల్లులు కూడా రానటువంటి పరిస్థితి అలా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో కనబడతా ఉంది.
అదేవిధంగా ఎస్సీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో కూడా ఎస్సీ సప్లాన్ను పూర్తి స్థాయిలో నిర్వహించలేక మరి ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ నిధిని రకరకాల పద్ధతులలో డైవర్ట్ చేసి వాడినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీనిపైన ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా యథాతథంగా వాడే విధంగా మరి చట్టం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మరి మొదటికి తీసుకొచ్చి ఆ దారి మళ్లించేటువంటి కార్యక్రమం కూడా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చాలా గ్రామాలలో ఎస్సీలు సాగు చేసుకొని చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళకు మీరు ఇచ్చిన హామీ ఏంది? అసెంట్ భూములన్నిటికీ కూడా మేము హక్కులు కల్పిస్తాం, వాళ్ళకు మరి అమ్ముకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి